సో హాయ్ ఫ్రెండ్స్, నయాగరాకు మించిన ఈ అందమైన జలపాతాన్ని చూడాలంటే బండి తాళం పట్టుకొని బయలుదేరాల్సిందే. ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటారు ఫ్రెండ్స్, బయలుదేరి వచ్చేయండి. నేను అడ్రస్ చెప్పేస్తా. నాగార్జున సాగర్కి చేరుకోకంటే ముందే రైట్ సైడ్ లో మనకి ఎత్తిపోతలకి దారి ఉంటుంది. సో బండి అలా తిప్పుకొని చక్కగా లోపలికి దూరిపోతే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. మనం సీన్ గైడ్ చేస్తే టికెట్ ధర వచ్చేసి 30 రూపాయలు అంట ఒకరికి. అలా టికెట్ తీసుకొని ఇలా లోపల దూరిపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్ రేంజ్ లో ఇక్కడ బాబా బొమ్మర్దులు కూర్చొని పేలుగొక్కుంటున్నారు. సరదాగా వాటి పర్మిషన్ లేకుండా వాటిని కాసేపు మీకు చూపించాను. సో కెమెరాని కొంచెం పక్కకి తిప్పితే ఇది మొత్తం ఎత్తిపోతల పార్క్ అనమాట. మీరు పిల్లలతో ఇక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. స్నాక్స్ ఏమన్నా తెచ్చుకుంటే ప్రశాంతంగా ఉయ్యాల్లో కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో కొంచెం అలా ముందుకు నడిస్తే ఎక్కడ అని ఎదురు చూస్తున్న ఈ ఎత్తిపోతల వ్యూ పాయింట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. కానీ అక్కడ వర్షాలు లేకపోవడంతో మనకి ఊహించినట్టుగా జలపాతం అయితే ఇక్కడ లేదు. సో మనం ఇక్కడ నుంచి నిరాశకు గురై నాగార్జున సాగర్ కి వెళ్ళిపోయాం. కానీ తర్వాత రోజే అతి బీభత్సమైన వర్షం రావడంతో మళ్ళీ డ్యామ్ మొత్తం నిండిపోయి ఎత్తిపోతల దగ్గర వాటర్స్ వస్తున్నాయని వినగానే మళ్ళీ మనం బండి తీసుకొని బయలుదేరాం. సో సీన్ కట్ చేస్తే ఈ పాయింట్ చూడండి, మీరు ఎంత అందంగా ఉంటుందంటే మైండ్ మొత్తం దెబ్బకి రిలాక్స్ అయిపోతుంది. సో వర్షం వచ్చిన తర్వాత ఇంకా వర్షం రాకంటే ముందు ఎలాగుంటుందనేది ఇక్కడ మీరు 2 పాయింట్స్ అయితే చూశారు. సో ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ లో కనపడుతున్న ఆ కొండ మీద అతి పురాతనమైన ఒక గుడి అయితే ఉన్నది. సో నెక్స్ట్ వ్లాగ్ లో ఆ దేవాలయాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో నయాగరాకు మించిన ఈ అందమైన జలపాతాన్ని చూడగానే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో మీ మైండ్ కూడా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? సో బండి తాళం తీయండి, బయలుదేరి వచ్చేయండి. ఈ అందమైన జలపాతాన్ని చూసేయండి. సో ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ చాలా దగ్గర. సో ఇక్కడి నుంచి చూసిన తర్వాత డైరెక్ట్ గా నాగార్జున సాగర్కి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ.